తెలంగాణలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. 18 మంది ఆర్టీఏ అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని 3 ఆర్టీఏ ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తిరుమలగిరిలోని ఆర్టీఏ ఆఫీసులో 2 క్లర్క్స్ తో పాటు 10 మంది ఏజెంట్స్ ని పట్టుకున్నారు. తలుపులు మూసేసి మరీ సోదాలు చేస్తున్నారు. ఉప్పల్లో 10 మంది ఏజెంట్స్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆర్టీఏ ఆఫీసుల్లో కొంతకాలంగా ఏజెంట్ల ఆగడాలు శృతి మించుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సుమోటోగా తీసుకొని రైడ్స్ చేస్తున్నారు. ఇటది తెలంగాణలోని రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏజెంట్ల హవా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయిందన్న ప్రధాన ఆరోపణల మేరకు ఈ ఆర్టీఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అటు తెలంగాణలోని 18 ప్రధాన ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏజెంట్లతో పాటు కొంతమంది ఉద్యోగులు కలిసి పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ప్రధాన ఆరోపణ మేరకే ఈ సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. హైదరాబాద్ లో 3 చోట్ల, మిగతా 15 చోట్ల, తెలంగాణలో మిగతా 15 చోట్ల చేస్తున్నారు. మొత్తంగా 18 చోట్ల ఆర్టీఏ కార్యాలయాల ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు పూర్తి క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఆర్టీఏ అధికారులు ఏజెంట్లు కలిసి పెద్ద ఎత్తున వాహనదారులను దోచుకుంటారని ప్రధాన ఆరోపణ మేరకు సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.